ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇది దావీదు గారు చెప్తున్న మాట. ఏం చెప్తున్నారు అంటే, ఆయన నా చేతులకి యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇతని గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇతను గొర్రెలు కాసుకున్నవాడు. అయితే ఈయన యుద్ధం రాకుండా దేవుని యొక్క సహాయంతో గొలియాతు మీద యుద్ధాన్ని ప్రకటించి గొలియాతుని చంపివేశాడు. అక్కడతో నేను గొలియాతుని చంపివేశాను కదా, నేను గొప్పవాడిని అనే ఆలోచనతో లేకుండా, తనకి ఏదైతే లేదో దానికి యుద్ధ ప్రావీణ్యత లేని దాన్ని ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నాడంటే, అడుగుతున్నాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా దేవుడు నాకు నేర్పుతున్నాడు అంటున్నాడు. అంటే ఏం తెలియజేస్తున్నాడు ఈ భక్తుడు అంటే, ఏమీ తెలియదు అని ఒప్పుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ మనం ఏదైనా విషయం నేర్చుకోవాలంటే ముందు నాకు ఈ విషయం మీద ఈ విషయం లేకపోతే ఈ విషయం నాకు తెలియదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం తెలియదు అని తెలుసుకుంటామో, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నాకంతా తెలుసు అని అనుకుంటే ఏది కూడా నేర్చుకోలేం. నిజానికి దావీదు గారికి యుద్ధము రాదు. కానీ ఏమంటున్నాడంటే, ఆయన ఏమని అడుగుతున్నాడంటే, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. నేర్పుతాడు ఆయన అంటున్నాడు. ఎప్పుడు నేర్పుతాడు? ఎప్పుడు నేర్చుకుంటాం? తెలియనప్పుడు నేర్చుకుంటాం. అంటే నేర్పువాడై ఉన్నాడు అని ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే మనం దేవుని సన్నిధిలో నిత్యము నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ భక్తుడు, నేను దేవుని సన్నిధిలో ఎలా పోరాడాలో నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, పోరాటంలో మనము అంతా తెలుసు అనుకునే కంటే, దేవుని సన్నిధికి వచ్చి నేను పోరాటాన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలి అనే ఆలోచనతో దేవుని దగ్గర మనం అటువంటి మనసు కలిగి ఉండాలి. నేను నేర్చుకుంటాను, ఇంకెలా పోరాడాలి, ఆధ్యాత్మికంగా నేను ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని దేవుణ్ణి అడగాలి. ఆయనే నేర్పువాడే ఉన్నాడు కాబట్టి ఆయన్నే మనం అడిగే ప్రయత్నం చేయాలి. ఆశ కూడా ఉండాలి. ఇతనికి ఒప్పుకుంటున్నాడు తెలియదని. అంటే నేర్పువాడే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నాకు అన్నీ తెలిసిపోయాను కాదు, నాకు ఏమీ తెలియదు అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏమీ తెలియని వారమే. ఎంత తెలిసినా ఎంతో కొంత తెలియని వారిగా ఉన్నాం. కాబట్టి మన జీవితం అంతా నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి, నేర్చుకుంటూనే ఉండాలి. కానీ అంతేగాని అన్నీ తెలుసు అని విర్రవీగే మనసు మనకి రాకూడదు. ఎప్పుడైనా సరే నేర్చుకుంటుండగానే నిత్య విద్యార్థులం, క్రైస్తవులు అందరం కూడా బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నిత్య విద్యార్థులం అందరం కూడా. అంటే ఆ నిత్యము మనం పోయేంత వరకు కూడా ఏదో ఒక కొత్త విషయం దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. ఏదో ఒక కొత్త విషయం మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకటి, ఒప్పుకుంటున్నాడు. 2, నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 18:34లో, నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. అంటే ఇతనికి ఏమీ తెలియదు, కానీ నేను నేర్చుకుంటాను, నేర్పేవాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తాను ఆశ కలిగి ఉన్నాడు. నేర్పేవాడు ఆయన నా బాహువులను ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చూడండి, నా చేతులకు యుద్ధము చెయ్యు నేర్పువాడు ఆయనే. నాకుగా ఏమీ రాదు, కానీ నేర్పేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, సన్నిధిని నేను నేర్చుకుంటాను అని అడుగుతున్నాడు. ఈరోజు మనకి ఎంత తెలిసినా ఇంకా తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. జీవగ్రంథంలోని విషయాలు, ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం దేవుని దగ్గరికి రావటానికి, బైబిల్ వాక్యాల దగ్గరికి,
ఆశతో మనం నేర్చుకోవాలన్న ఆలోచన కలిగి ఉండాలి. చాలా మందికి చెప్పాలని కోరుకుంటది, కానీ నేర్చుకోవాలన్న ఆలోచన ఉండదు. ఒకవేళ చెప్పే స్థాయికి నువ్వు వచ్చినా ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. కాబట్టి తెలుసుకున్నంత వరకు చెప్పు. ఇంకా తెలియనివి ఉంటాయి. తెలియనివి తెలుసుకుంటూ ఉండాలి. నాకు తెలిసిపోయింది అనేది ఏమి ఉండదు. చాలా విషయాలు మనం తెలుసుకుంటూనే బ్రతకాల్సి ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విషయాలు చెప్పు, తెలియని విషయాలు నేర్చుకుంటూ ఉండు. మూడో విషయం ఇక్కడ ఈ వచనం మనకి ఏం నేర్పుతుందంటే, నేర్పించే వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైతే నేర్పిస్తాడో, నేర్పించే దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తా అంటున్నాడు? నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. అంటే ఆయనే నేర్పగలడు. నా నా విద్య అంతే. అనేక మందిని నేను జయించాలి అంటే ఆ జయం దేని వల్ల వస్తుందంటే యుద్ధాన్ని నేర్చుకోవడం వల్ల. ఆయనకి ఏమి తెలియదు, గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి గొర్రెలు కాసుకున్నవాడు మహారాజు అయ్యి యుద్ధాలు నేర్చుకున్నాడు అంటే ఆ నేర్పరితనం ఎవరి వల్ల వచ్చిందని అంటున్నాడంటే దేవుని వల్ల వచ్చింది. దేవుని దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు ఆత్మీయ జీవితంలో మన పోరాటం దురాత్మలతో పోరాటం ఉన్నది. ఈ పోరాటం మనం సాగించాలి అంటే, యుద్ధం చేయాలంటే అనేక విషయాలపై మనం యుద్ధం చేయాలి. యుద్ధము చేయాలి అంటే దేవుని దగ్గర మనకేమి రాదని ఒప్పుకోవాలి. నేర్చుకోవడానికి ఆశ కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. దేవుని వాక్యం దగ్గరికి రావాలి. నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 11:29లో యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోండి, నేను నేర్పుతాను అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఎన్ని తెలిసినప్పటికీ కూడా తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి. తెలిసినంత వరకు తెలియచ్చు, కానీ తెలియని సంగతులు ఎప్పటికప్పుడు మన బైబిల్లోని వచనాలు కొత్తగానే అర్థమవుతుంటాయి. కనుక మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నేర్చుకుంటూనే ఉండడానికి, ఇంకా జ్ఞానం నేర్చుకోవడానికి. మరి భక్తుడైన దావీదు చాలాసార్లు దేవుణ్ణి జ్ఞానం నేర్పమని అడిగాడు. గనుక మనం కూడా దేవుణ్ణి జ్ఞానం నేర్పమని అడుగుదాం. ప్రార్థన నేర్పమని అడుగుదాం. భక్తి జీవితం ప్రవర్తనని మారేలాగా చెయ్యమని అడుగుదాం. నేర్చుకుందాం. ఎలా ప్రవర్తించాలో నేర్పమని నేర్చుకుందాం ఆయన దగ్గర. కాబట్టి దేవుడు నేర్పేవాడు కనుక ఆయన్ని నేర్పించమని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఆయన దావీదు గారు ప్రభా తండ్రి నాయన యుద్ధం తండ్రి తన వేలు పోరాటమును ప్రభా తండ్రి నాయన యుద్ధానికి దేవా నాయన నేర్పువాడు నీవేనని అంటున్నాడు ప్రభా. అవును ప్రభా, మా జీవితాల్లో దేవా మాకేమి తెలియదు, కానీ ప్రభా నేర్పించేవాడివి నీవు, యుద్ధాన్ని చేయించేవాడివి నీవు ప్రభా తండ్రి, జయాన్ని ఇచ్చేవాడివి మీరు ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో జయాన్ని అనుగ్రహించమని దేవా. ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారి యొక్క జీవితంలో ప్రభా క్షేమాభివృద్ధి కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లో నీ కృప చూపించి నడిపించమని సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.